నేను పక్కన గమనించిన మాటలు అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. Rajesh, hi. Praise the Lord. Hepzibah, praise the Lord, hi. Kishore, praise the Lord. Hepzibah, praise the Lord. Yehovah, official, praise the Lord. Samuel, Sandeep, praise the Lord. Global, hi. Praise the Lord, praise the Lord. Hello, brother, praise the Lord. Kwanti Christian. వైజాగ్లో మీటింగ్ లేదా? చెప్తాను, అదే మాట్లాడతాను. ఆయన ప్లీజ్ రిప్లై సంశు, ప్రైజ్ ద లార్డ్. తప్పకుండా రిప్లై ఇస్తాను. గాస్పల్ యాక్షన్, ప్రైజ్ ద లార్డ్. మాలతి, ప్రైజ్ ద లార్డ్ అమ్మా. అనిత, ప్రైజ్ ద లార్డ్. రాజేష్, ఓకే, తప్పకుండా మీ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తాం. హెప్సిబా, ఎలా ఉన్నారు? ఫైన్, ఐఎమ్ ఫైన్. మీరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్లోకి వచ్చాను. యాక్చువల్లీ ఇప్పుడు వైజాగ్ మీటింగ్లో ఉండాలి, కాకపోతే కొన్ని కారణాలు బట్టి ఇక్కడ మీటింగ్ ఈరోజు ఆగిపోయింది, పోస్ట్పోన్ చేశాము. సో ఎందుకు ఏంటి అన్నది నేను వివరాలు ఇస్తాను. ప్రాముఖ్యంగా నేను ఇప్పుడు లైవ్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక పిచ్చి కుక్క, ఒక యూట్యూబ్ ఛానల్లోడు, నేను ఇలా మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోవద్దు, నేను క్రైస్తవులు మాట్లాడట్లా, పిచ్చి కుక్క అని ఎందుకు అంటున్నానంటే, పిచ్చి కుక్క ఏం చేస్తుందంటే రోడ్డు మీద ఎవడెళ్ళినా వాడి మీద ఎగబడి మొరుగుద్ది. పిచ్చి కుక్క పని అది. పిచ్చి కుక్క స్వభావం రోడ్డు మీద వెళ్ళే మంచి వాళ్ళను కూడా మొరగటం. అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి ఒకడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనేవాడు, వీన్ని ఏ చెప్పుతో కొడితే బుద్ధి వస్తుందో నాకు అర్థం కావట్లా. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనేటువంటి ఇతను యూట్యూబ్ ఛానల్లో నాకు సంబంధించినటువంటి ఒక ఆడియో రిలీజ్ చేశాడు. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా వింత చేష్టలు చేస్తుందో అలా వాడికి ఈ ఆడియో రికార్డింగ్ ఏదో దొరికింది, నాకు సంబంధించింది. వాడు వింత పశువులాగా, ఒక కోతిలాగా గంతేస్తూ నా మీద ఏదో వీడియో పెట్టేసి ఏదో సాధించేశాను, కోట్ల రూపాయల డబ్బులు వచ్చినంత ఆనందపడిపోతున్నాడు వాడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గాడు. నేను యూట్యూబ్లో ఇలా ఎవడు పడితే వాడు ఛానల్స్ పెట్టకుండా ఉండటానికి యూట్యూబ్ వాళ్ళు రానున్న రోజుల్లో ఒక సిమ్ కార్డ్ తీసుకోవటానికి ఆధార్ కార్డ్ కంపల్సరీ. ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మన ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు. ఇలాగే యూట్యూబ్ అనేది ఇప్పుడు చాలా ప్రభావితం చేస్తుంది, చాలా మెయిన్ ప్లాట్ఫామ్గా వర్క్ చేస్తుంది. టీవీ ఛానల్స్ కూడా పనిచేయనంతగా యూట్యూబ్ అనేది అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆడియన్స్ని, సొసైటీని. ఇలాంటి యూట్యూబ్ ఛానల్లో ఎవడు పడితే వాడు దూరిపోయి తప్పుడు అకౌంట్లు, రాంగ్ ఐడీస్ పెట్టేసుకొని, ఫేక్ ఐడీస్ పెట్టేసుకొని పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పరుస్తున్నారు. ఇది అయితే చాలామంది దాదాపుగా మధ్యాహ్నం నుంచి మోర్ దాన్ 200, అందులో మన సిపిఎఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు. సిపిఎఫ్ మెంబర్స్తో సహా ఈ వీడియో లింక్ నాకు పెట్టారు. నేను మార్నింగ్ నుంచి వైజాగ్లో ఉన్నాను, నేను అజయ్ ఇద్దరం వైజాగ్లో ఉన్న మార్నింగ్ నుంచి. అయితే ఈ వీడియో నేను చూడలా, ఈ వీడియో లింక్ని నాకు పంపించారు. ఈ వీడియో లింక్ నేను చూడలేదు. మీరేంటన్నా ఇలా మాట్లాడారు, మీరెందుకు ఇలా మాట్లాడారు, మీరెందుకు ఇలా చెప్పారు, మీరు కూడా ఇలా చేస్తారా అని కొంతమంది ప్రశ్నలు లేవనెత్తారు నన్ను. కొంతమంది క్వశ్చన్స్ రైజ్ చేస్తే నేను ఆ వీడియో చూడకుండా ఏది మాట్లాడకూడదు. కాబట్టి అసలు కంటెంట్ ఏంటి, ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు, అందులో నేనేం మాట్లాడాను, అసలు ఆ వీడియో చేసింది ఎవరు, ఏ ఉద్దేశంతో చేశారు, ఇవన్నీ నాకు తెలియకుండా నేను వివరణ ఇవ్వకూడదు. కాబట్టి నేను వైజాగ్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత, ఇప్పుడు విజయనగరంలో ఉన్నా, విజయనగరంకి వచ్చేసిన తర్వాత
ఆ వీడియోనంతా చూశాను. ఆ 31 minutes ఉన్న ఆ డ్యూరేషన్ గల వీడియో అంటే వీడియో కాదు, ఆడియో రికార్డింగ్ నేను విన్నాను. అది విన్న తర్వాత నాకేం పెద్ద ఆశ్చర్యం ఏమి కలగల. దానికి కొంతమంది నన్ను అపార్థం చేసుకోవటానికి అది యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ 30 minutes ఆడియో రికార్డింగ్లో నా మాటలు కానీ అవతల వాళ్ళు మాట్లాడే మాటలు కానీ జ్ఞానయుక్తంగా ఎవరైనా ఆలోచిస్తే మీరు నన్ను అపార్థం చేసుకునే అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. కానీ అక్కడ ఎవరైతే అభినయ్ దర్శన్ని తప్పు పట్టాలని ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే తప్పకుండా నేను అపార్థమే అవుతా. ఖచ్చితంగా మంచి మనసుతో ఒక పాజిటివ్ థింకింగ్తో ఆ ఆడియో రికార్డింగ్ వింటే నేను అపార్థం అవ్వను. నా మీద రాళ్ళు వేయటానికి రెడీగా ఉండి ఎవడైనా ఆ ఆడియో రికార్డింగ్ 30 minutes ఆడియో రికార్డింగ్ వింటే తప్పకుండా నేను అపార్థమే అవుతాను, నేను అర్థం అవ్వను. అది మీ తప్పు కాదు. ఆ ఆడియోలో ఉన్నటువంటి కంటెంట్ అలాంటిది. ఆ కంటెంట్ మీలో చాలామంది చూశారు. ఇప్పుడు దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఆ కంటెంట్ ఏంటి, ఆ థంబ్నెయిల్ ఏంటంటే, తమ్ముడు అది థంబ్నెయిల్ ఒకసారి నాకు పెట్టివా ఈ వీడియో, అది చూపిస్తాను మీకు. ఆ థంబ్నెయిల్ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనేవాడు పెట్టాడు ఆ వీడియోని. దాని తాలూకు వివరాలన్నిటిని నేను స్పష్టంగా సుస్పష్టముగా క్లియర్గా ఇస్తా. ఒక్కొక్కటిగా మీరు వినండి, విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రాళ్ళు రువ్వటం ఆపండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేసి నా వివరణలో మీకు ఇబ్బందికరంగా ఏదైనా ఉంటే దెన్ యూ కెన్ మిస్అండర్స్టాండ్ మీ. అప్పుడు మీరు నన్ను అపార్థం చేసుకోవచ్చు. ఉన్నది ఉన్నట్టుగా సూటిగా ఏం జరిగింది, వాళ్ళు నాకు ఎందుకు ఫోన్ చేశారు, ఏం మాట్లాడాలనుకున్నారు, వాళ్ళ ప్రణాళిక ఏంటి, నేనేం చెప్పాలనుకున్నాను, ఎందుకు అలా మాట్లాడాను, ఇవన్నిటికీ నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఈ కావలి విజయ్ అనేటువంటి బ్రదర్ ఎవరో రెస్పాండ్ అవ్వకండి అని పెట్టారు. మీరు మంచి మనసు ఉంది కాబట్టి మీరు రెస్పాండ్ అవ్వద్దు అంటున్నారు. కానీ కొంతమంది బ్రదర్ మన వాళ్ళే మీరెందుకన్నా అలా మాట్లాడారని నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను కూడా ఐ టు థాట్ టు నాట్ టు రెస్పాన్స్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ అన్నెసెసరీ ఆడియోస్ అండ్ వీడియోస్. బట్ తప్పట్లేదు, కొంతమంది రెస్పాండ్ అవ్వమని నాకు మెసేజ్ చేశారు. ప్రధానంగా సిపిఎఫ్ వాళ్ళు కూడా దాదాపుగా ఒక 20-25 మంది అన్న మీరెందుకన్నా ఇలా మాట్లాడారు, మీరు సమాధానం చెప్పండి అన్న అని నన్ను అడిగారు. కాబట్టి నా బాధ్యత, సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను చెబుతున్నా. ఇది నా బాధ్యత. ఎందుకంటే మీరు నన్ను నమ్మారు ఇంతకాలం, నన్ను నమ్మి నన్ను ప్రోత్సహిస్తూ నా వెన్నంటే ఉన్నారు. కాబట్టి మీకు ఇప్పుడు ఆ వీడియో ఆడియో అభ్యంతరకరంగా ఉంది కాబట్టి, నన్ను అపార్థం చేసుకునే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్ ఆడియో కాల్. నేను మీకు థంబ్నెయిల్ చూపిస్తాను. థంబ్నెయిల్ చూడండి. ఇదో దిస్ ఈజ్ ద థంబ్నెయిల్. చూసారా ఈ థంబ్నెయిల్ చూసారా? దీనికోసం నేను మాట్లాడదలుచుకుంటున్నాను. ఇప్పుడు ఈ థంబ్నెయిల్ కోసమే నేను మాట్లాడదలుచుకున్నాను. చూడండి, ఇది చాలా వైరల్ చేస్తున్నారు. దాదాపుగా మధ్యాహ్నం ఇది పెడితే, అంటే మా ఫోటోలు వేసుకుంటే వీడియో బాగా వైరల్ అవుతుందని ఈ మధ్య ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు కొంతమంది పనికి మాలిన వేధవలు. అయితే ఈ వీడియో దీనికి సంబంధించినటువంటి వివరణ నేను ఇవ్వబోతున్నాను ఇప్పుడు. ఇది ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అన్నటువంటి వాడి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. మా ఫోటో వేసుకొని అప్లోడ్ చేశాడు. దీనికి తాలూకు వివరణ నేను ఇవ్వబోతున్నాను. నేను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో యొక్క థంబ్నెయిల్ ఉంది కదా, థంబ్నెయిల్లో కింద ఒక నంబర్ ఉంది. నంబర్ పెట్టావు కదా, ఆ కింద ఒక నంబర్ ఉంది, ఆ ఫోన్ నంబర్ ఉంది థంబ్నెయిల్లో. ఫస్ట్ మీరు ఆ థంబ్నెయిల్లో ఉన్న ఫోన్ నంబర్ రాసుకోండి, చెప్తా. ఆ నంబర్ ఎవరిది, ఎందుకు నంబర్ పెట్టామన్నది చెప్తాను, రాసుకోండి. థంబ్నెయిల్లో ఒక కాంటాక్ట్ నెంబర్ పెట్టాము, ఆ కాంటాక్ట్ నెంబర్ రాసుకోండి. వాడికి జీవితం మీద విరక్తి కలిగేలాగా నేను ఏం చేయాలో నేను చెప్తా. ఓకే, ఇప్పుడు పాయింట్కి వస్తాను. నేను ఇంకా చేయను. కొంతమంది పెడుతున్నారు అన్న ఎందుకు వాడి కోసం మాట్లాడడం, టైం వేస్ట్ కదా అని చెప్పి. లేదమ్మా, బట్ ఐ హ్యావ్ టు రెస్పాండ్. చాలామంది అడుగుతున్నారు కూడా, నేను రెస్పాండ్ అవుతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి.
ఈ లింక్ని మాత్రం, ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మీరందరికీ షేర్ చేయండి. వాడి ప్రశ్నకు నా సమాధానం ఇది. వాడు ఏదైతే నా ఆడియో కాల్ రికార్డింగ్ పెట్టి వైరల్ చేసి క్రైస్తవుల మనస్సుల్లో నుంచి అభినయ్ దర్శన్ నన్ను తొలగించటానికి, నా మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని తుడిచివేయటానికి, నా మీద ఉన్న నమ్మకాన్ని కొట్టిపడేయటానికి ఈ పనికి మాలినటువంటి వెధవలు కొందరు కూడుకొని నా మీద కుట్ర పన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఏంటని వివరాలన్నింటినీ నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఇప్పుడు క్లియర్గా స్టార్ట్ చేస్తున్నాను. కరెక్ట్గా ఒక 20 రోజుల క్రితం, 20 రోజుల క్రితం మే నెలలో, మే 2nd వీక్లో, ఇది జూన్ 2nd వీక్, మే 2nd వీక్లో ఏం జరిగిందంటే, నా దగ్గర 7 ఫోన్లు ఉంటాయి. నా దగ్గర 7 మొబైల్ ఫోన్స్ ఉంటాయి. అయితే 2 నంబర్లు మినిస్ట్రీకి గాస్పల్ పర్పస్, 2 నంబర్లు మన సిపిఎఫ్ టీంకి సంబంధించినటువంటి నంబర్స్, ఒకటి నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి సంబంధించిన నంబర్ ఒకటి ఉంటుంది, ఒకటి నా పర్సనల్ నంబర్ ఉంటుంది, నాకు బాగా దగ్గరున్న సేవకులతో కానీ ఒక ముఖ్యమైన విషయాలు అజయ్తో మేము మాట్లాడుకోవడానికి ఒక పర్సనల్, ఇలా ఉంటాయి. అయితే నా రెగ్యులర్ సిపిఎఫ్ నంబర్కి 6301 నంబర్ ఉంది కదా, మీ అందరికి చాలామందికి తెలుసు, ఆ నంబర్కి కాల్ వచ్చింది. మే 2nd వీక్లో కాల్ వచ్చింది. మే 2nd వీక్లో కాల్ వస్తే మా కోఆర్డినేటర్ మాట్లాడి, ఎవరు సార్ మీరు, ఏంటంటే అభినయ్ దర్శన్ గారితో మాట్లాడాలంటే ఎందుకు, దేనికోసం మాట్లాడాలి, మీరెవరు చెప్పండి, మాకు ఓకే అనుకుంటే అప్పుడు ఆయన కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తాము, లేదంటే కాన్ఫరెన్స్లోకి ఆయన్ని తీసుకుంటాము అని మా కోఆర్డినేటర్ చెప్తే, లేదండి అభినయ్ దర్శన్ గారితోనే మాట్లాడాలి అంటే మా వాళ్ళు కాల్ డిస్కనెక్ట్ చేశారు. ఒక నెక్స్ట్ డే మరలా కాల్ చేస్తే మరలా మా సెక్రటరీ కాల్ లిఫ్ట్ చేశాడు. సెక్రటరీ కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత అభినయ్ దర్శన్ గారితో మాట్లాడాలండి అంటే ఏంటి, కంటెంట్ ఏంటి, దేనికోసం మాట్లాడాలనుకుంటున్నారు, ఎవరు మీరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఇవన్నీ మా సెక్రటరీ అడిగితే చెప్పలా. అయితే మా వాళ్ళు డిస్కనెక్ట్ చేశారు. తర్వాత మరలా నెక్స్ట్ డే మరలా ఇలా కంటిన్యూస్గా 4 days కాల్ చేశారు. 4 days కాల్స్ చేశారు. ఇక్కడ కాల్స్ చూపిస్తాను, మీకు కనిపిస్తుందా, అది కొంచెం లైటింగ్ తగ్గించవా, ఆ లైట్ ఆఫ్ చేసి, హెవీ అయిపోయింది. ఇదిగో కాల్ లిస్ట్ చూపిస్తాను. నంబర్ ఆఫ్ కాల్స్, హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ చేశారు. ఎవరి కోసం, నాతో మాట్లాడడానికి 100 కాల్స్ చేశారు. అయితే మా వాళ్ళు నాకు కనెక్ట్ చేయలా, అసలు నాకు కనీసం వాళ్ళ కోసం కూడా చెప్పలేదు. కాల్స్ ఎవరు చేస్తున్నా ఏంటో నాకు చెప్పలేదు. ఏదైనా ఇంపార్టెంట్ కాల్ అయితే నా వర్క్ చెప్తారు. అయితే 4 days తర్వాత మా సెక్రటరీ, నా దగ్గర సుభాష్ చంద్రబోస్ అనేటువంటి ఒక వ్యక్తి, మా సెక్రటరీ అన్న ఇలా ఒకరు ఫోన్ చేస్తున్నారన్న, వరంగల్ నుంచి, అతని పేరు పాల్ అని చెప్పాడన్న, పాస్టర్ అంట, మీతో మాట్లాడాలని ఉన్నాడు అని చెప్పాడు. అయితే నేను అన్నాను, అతని వివరాలు కనుక్కుంటే దేని గురించి మాట్లాడాలని ఉన్నాడంటే ఏదో పర్సనల్ విషయాలు మాట్లాడాలంటన్నా అన్నాడు. అయితే నేను ఒకటి చెప్పాను, ఈసారి కాల్ చేస్తే ఏంటి అని అడగండి, నేను మాట్లాడతానని చెప్పండి, ఆ పర్సనల్ విషయాలు ఏంటో చెబితే నా పర్సనల్ నెంబర్ ఇస్తానని చెప్పండి అని నేను చెప్పాను. అప్పుడు అనుకున్నట్టుగా నెక్స్ట్ డే మరలా కాల్ వచ్చింది. మాకు సెక్రటరీ లిఫ్ట్ చేశారు. చేసిన తర్వాత, సార్ అభినయ్ దర్శన్ గారితో మీరు కాల్ చేసినట్టుగా చెప్పాము, సో మీరు ఎందుకు దేనికోసం మాట్లాడాలనుకుంటున్నారు చెబితే ఆయన పర్సనల్ నెంబర్ మీకు ఇవ్వమని అభినయ్ దర్శన్ గారు చెప్పారండి, సో ఏంటి విషయం చెప్పండి అంటే, అప్పుడు వరంగల్ నుంచి నేను పాలని చేసినటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే మా సెక్రటరీతో, ఏం లేదు బ్రదర్, మేము క్రిస్టియన్స్ని, నేను ఒక పాస్టర్ని, నేను వరంగల్లో ఉంటాను, నాకు ఒక చర్చ్ ఉంది. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు క్రైస్తవుల పరిస్థితిని మనం చూస్తున్నాం కదా, ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రైస్తవులు సేవకులు ఎదుర్కొంటున్నారు కదా. మన క్రైస్తవులకి ఒక పొలిటికల్ వాయిస్ కావాలి, మన క్రైస్తవులు అసెంబ్లీలో ఉండాలి, మన క్రైస్తవులు పార్లమెంట్లో ఉండాలి, మన క్రైస్తవుడు అధికారంలో ఉండాలి, సైనింగ్ అథారిటీలో ఉండాలి, మన క్రైస్తవుడు ఆర్థికంగా బాగా స్ట్రాంగ్గా ఉండాలి అని మా సెక్రటరీతో పాల్ అనే వ్యక్తి వరంగల్ నుంచి ఫోన్ చేస్తున్నా అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా మాట్లాడాడు. ఇది క్లియర్. అయితే మా సెక్రటరీ అన్నాడు, ఓకే సార్ మంచిదే, ఇప్పుడు పార్టీ పెట్టాలంటే బోల్డంత డబ్బులు కావాలి, బోల్డంత నిధులు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? ఆల్రెడీ అభినయ్ దర్శన్ గారు, అజయ్ బాబు గారు అదే ప్రయత్నంలోనే ఉన్నారు, అదే పోరాటం చేస్తున్నారంటే, అప్పుడు ఆ పాల్ అనే వ్యక్తి మా సెక్రటరీతో ఏం చెప్పాడంటే, బ్రదర్
మేము డబ్బులు పెడతాం. మా దగ్గర 1500 కోట్లు ఉంది. ఎంత? 1500 కోట్ల రూపాయలు మా దగ్గర డబ్బులు ఉంది. మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అభినయ్ దర్శన్ గారు, అజయ్ బాబు గారు మాకు నచ్చారు, వాళ్ళ పోరాట విధానం మాకు నచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాము. 1500 కోట్లు మా సార్ దగ్గర ఉంది. మా సార్ పేరు డేవిడ్ మా సార్ పేరు. ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. కాబట్టి మీరు అభినయ్ దర్శన్ గారితో మాట్లాడిస్తే డైరెక్ట్గా అమెరికాలో ఉన్న మా సార్ అయిన డేవిడ్ గారితో నేను మాట్లాడిస్తాను. అభినయ్ దర్శన్ గారు మాట విధానం నచ్చితే మా డేవిడ్ సార్ గారు 1500 కోట్ల రూపాయలతో ఒక క్రిస్టియన్ పొలిటికల్ పార్టీ పెట్టడానికి రెడీగా ఉన్నారు అని వాళ్ళు చెప్పారు. పాల్ అనేవాడు చెప్పాడు. పాప మా సెక్రటరీ ఏం చేశాడంటే నమ్మి నిజంగా దేవుడు కార్యమేమో, ఇది దేవుడే ద్వారాలు తెరిచాడేమో. పాపం అజయ్ అన్న, అభినయ్ దర్శన్ గారు చాలా పోరాడుతున్నారు కదా, ఈ టైంలో ఆర్థికంగా వీళ్ళకి సహాయం వస్తే ఖచ్చితంగా పొలిటికల్గా ముందుకెళ్ళటానికి, అనేకులని పొలిటికల్గా ముందుకు నడిపించడానికి కుదురుతుంది. ఈ అవకాశాన్ని వాడుకుంటే బాగుంటుందని, సరే సార్ నేను ఒక్కసారి అభినయ్ దర్శన్ గారిని కాన్ఫరెన్స్లో మాట్లాడిస్తాను అని చెప్పి కాన్ఫరెన్స్లోకి నన్ను తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా నేను అప్పుడు పాల్ అనే వ్యక్తితో మాట్లాడా. అది కూడా కాన్ఫరెన్స్ కల్లా మాట్లాడితే పరిచయం చేసుకున్నాడు. చక్కటి మాటలు నాలుగు మాట్లాడిన తర్వాత బ్రదర్ నా పర్సనల్ నెంబర్ నేను మీకు ఇస్తాను, నా నెంబర్కి మీరు కాల్ చేయండి నేను చెప్పాను. ఎందుకంటే నేను నమ్మాను వాళ్ళని, మా సెక్రటరీ చెప్పిన విధానాన్ని బట్టి నమ్మా. ఓకే, మాకున్న మోటో కూడా అదే, మా ఎజెండా కూడా అదే. క్రిస్టియన్స్కి పొలిటికల్ పవర్ ఉండాలి, పొలిటికల్ వాయిస్ ఉండాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి, సైనింగ్ అథారిటీలో క్రైస్తవుడు ఉండాలి. ఇదే కదా మా పోరాటం కూడా, మన పోరాటం ఇదే కదా. అయితే వాళ్ళ పోరాటం అదే, మన పోరాటం అదే. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర డబ్బు లేదు. 1500 కోట్లతో ఒక పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేద్దాం అంటున్నారే అని మేము నమ్మాం. లిటరల్గా మేము నమ్మి ఏం చేశానంటే నా పర్సనల్ నెంబర్ వాడికి ఇచ్చా. ఎవడికి? పాల్ అనేవాడికి నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే నాకు కాల్ చేసి ఫస్ట్ అతను మాట్లాడాడు. ఇప్పుడు వాడు పెట్టినటువంటి వీడియో ఉందే, నా ఆడియో రికార్డింగ్ ఉందే, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు పెట్టాడే, ఆ ఆడియో రికార్డింగ్ అప్పటిదే. నాతో మాట్లాడిన మొట్టమొదటి పాల్ నాతో మాట్లాడిన ఫస్ట్ ఆడియో కాల్ అది. అయితే దానికి ముందు మీరు బాగా గమనించండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, తప్పు ఎక్కడ జరిగింది మీరు ఆలోచించండి. అభినయ్ దర్శన్ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించలేదు. ఫస్ట్ పాయింట్, ఇది అండర్లైన్ చేసుకోండి. రెండవది, అభినయ్ దర్శన్కి వాళ్ళు అసలు ఎవరో తెలియదు. మూడవది, వాళ్ళే ఫోన్లు చేసి 4 రోజులు బ్రతిమలాడిన తర్వాత అప్పుడు నేను మాట్లాడా. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్, వాడే పార్టీ పెట్టాలనుకుంటున్నాం మేము. 1500 కోట్ల డబ్బులు మా దగ్గర ఉంది. మా సార్ అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనరు. మీరు పోరాటం మాకు నచ్చింది, మీ పోరాటానికి మేము డబ్బులు ఖర్చు పెడతాము, కోట్ల రూపాయలు. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో మీరు లీడర్స్ని నిలబెట్టండి. ఈ ఆలోచనలన్నీ తీసుకొని వచ్చి డబ్బులు ఇస్తామని మమ్మల్ని ప్రలోభ పెట్టింది కూడా వాళ్ళే. ఈ ప్రయత్నాలన్నీ కూడా మావి కాదు, ఈ ప్రయత్నాలన్నీ కూడా అటువైపు నుంచి వాళ్ళు చేశారు. అయితే నేను మాట్లాడాను, నేను నమ్మాను కదా. ఏమని నమ్మాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవులు. రెండవది, మాకులాగానే క్రైస్తవుల్ని ఒక మంచి స్థానంలో నిలబడటానికి పోరాడుతున్నటువంటి డబ్బున్న వాళ్ళు అని నమ్మా. నేను క్రైస్తవుడని నమ్మాను. నా వంటి క్రైస్తవుల కోసం ఎంతో అండగా నిలబడాలనుకుంటున్నారు అని నమ్మాను. నా క్రైస్తవుడు అని తెలిసిన తర్వాత ఇక నేను ఓపెన్ అవుతాను కదా, ఇక నేను స్ట్రైట్గా మాట్లాడతాను కదా, ఇక ఒక ఫ్రెండ్లీ నేచర్లో మాట్లాడతాను కదా. అయితే క్రైస్తవుడు అని నేను నమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి, నేను మాట్లాడినప్పుడు అతను క్రైస్తవుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో చేయాలనుకుంటున్నటువంటి వాడు అన్నది నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ మనం ఏది మాట్లాడినా ఇక్కడ నిండిందే నోటి నుంచి బయటకు వస్తుంది. నా మైండ్లో వాడి మీద ఒక గుడ్ ఇంప్రెషన్ పడిపోయింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలాగా ఫోన్ చేసిన వాడి మీద నాకు ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు వాడి పనే ఇది అన్నమాట. నేను మరలా చెప్తున్నాను, సేవకులారా, దైవజనులారా, పాస్టర్లారా జాగ్రత్తగా ఉండండి.
వీళ్ళు నాకంటే ముందు పెద్ద పెద్ద సేవకులు కూడా బుక్ చేశారు ఫోన్లు చేసి, డబ్బులు ఇచ్చి దేవుని సినిమాలు చేస్తామని చెప్పి, మీరు ఓకే అంటే 10 లక్షల రూపాయలు చెక్ ఇస్తామని చెప్పి, మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి, అటు చేసి ఇటు చేసి మాయ చేసి మభ్యపెట్టి 4-5-10 రోజుల కాన్వర్జేషన్లో ఏదో ఒక 5 నిమిషాలు మనల్ని బుక్ చేసి పట్టుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళ పనే సేవకుణ్ణి పట్టుకోవటం ఏదో ఒక లూప్ హోల్లో. నా విషయంలో జరిగింది అదే. అయితే నాతో మాట్లాడినప్పుడు నేను అన్నాను, అన్న మీరు మంచి ఆలోచన చేశారు. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు మంచి పేరుంది దేవుని మహాకృపను బట్టి. అన్న గుర్తుపెట్టుకోండి, నాకు గర్వమే కనుక ఉండుంటే అభినయ్ దర్శను అజయ్ బాబు తప్ప ఇక్కడ ఎవరూ లేరని నేను మాట్లాడలా. దేవుని మహాకృపను బట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో మాకు కొంచెం నమ్మకం బిల్డ్ చేసుకున్నామన్న మేము. కాబట్టి మా ఎజెండా కూడా పొలిటికల్ పార్టీతో ముందుకెళ్లాలన్నదే. మేము ఆల్రెడీ మీటింగ్స్ పెడుతున్నాం మా సొంత ఖర్చుతో. నేను ఏది అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే నా మాటలు మరలా మీరు విని, వాడు పెట్టినటువంటి ప్రవీణ్ గారు పెట్టినటువంటి ఆడియోలు కూడా విని టాలీ చేసుకోండి. నేను చెప్పింది ఏంటంటే, అన్న నెలకు 2 మీటింగ్లు మా సొంత ఖర్చుతో మేము పెడుతున్నామన్నా. క్రైస్తవులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. క్రిస్టియన్ ఓట్స్ అన్నింటినీ కూడా ఒకటి చేస్తున్నాం. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అంతటిని మన చేతుల్లో పెట్టుకొని క్రైస్తవుణ్ణి రానున్న ఎలక్షన్స్లో నిలబెట్టి గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా వారి స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి లీడర్స్ని నిలబెట్టి రానున్న ఎలక్షన్స్లో వాళ్ళని అసెంబ్లీకి పంపించే ప్రయత్నం మేము చేస్తున్నామన్నా అని చెప్పా. అప్పుడు వాళ్ళు అన్నారు, బ్రదర్ మీ పోరాటం మాకు నచ్చింది, అజయ్ బాబు పోరాటం మీ పోరాటం మాకు నచ్చింది, మీకు ఆలోచన ఉంది, అజయ్ బాబుకు ఆవేశం ఉంది అంటూ కొన్ని మాటలు చెప్పుకొని వచ్చారు. ఓకే, మీ ఇద్దరు మాకు కావాలి, మీ ఇద్దరికి మేము డబ్బులు ఖర్చు పెడతామంటూ మాట్లాడారు. అప్పటికి నా మైండ్లో వాళ్ళు కూడా నా క్రైస్తవులే, వాళ్ళు కూడా నష్టపోతున్న క్రైస్తవుల పక్షముగా నిలబడటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే అన్నది నా మైండ్లో ఉంది. వాడు దొంగని నాకు తెలియదు, వాడు మతోన్మాదుల తరపున నాకు స్కెచ్ చేశాడని నాకు తెలియదు, నాకు ఎర వేశాడని నాకు తెలియదు, నన్ను బుట్టలు వేయడానికి ట్రై చేస్తున్నాడని నాకు తెలియదు, నాకు గాల వేశాడని నాకు తెలియదు, నన్ను బుక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని నాకు తెలియదు, ఇది ఒక స్ట్రింగ్ ఆపరేషన్ అని నాకు తెలియదు. ఇలాంటి దొంగెత్తులు క్రైస్తవులు వేయరు. మతోన్మాదులు పనికిమాలిన వెధవలు కాబట్టి ముఖాన్ని చూపించలేకుండా ఆడంగి వెధవల్లాగా గోడ వెనక దాక్కొని స్ట్రింగ్ ఆపరేషన్లు చేస్తారా మీరు? స్ట్రింగ్ ఆపరేషన్లు చేస్తారు మీరు. స్ట్రింగ్ ఆపరేషన్ అంటారు దాన్ని. ఆడంగి వెధవలు చేసే పనికిమాలిన వేషాలు అంటారు దానిలోని. దమ్ము ధైర్యం ఉంటే, నా వాయిస్ రికార్డింగ్ చేసిన వాడు నన్ను ఫేస్ చేయరా? నువ్వు ధైర్యం ఉంటే, నీకు ధైర్యమే కనుకుంటే నన్ను ఫేస్ చేయి. నువ్వు మోసగాడివని తెలిసిన తర్వాత 100 సార్లు నీకు ఫోన్ కొట్టా, నా నంబర్ బ్లాక్లో పెట్టావు, నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు. భయం, ఎక్కడ ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో నన్నని భయం. మళ్ళీ దానికి మీరు పెట్టుకున్న పేరు స్ట్రింగ్ ఆపరేషనా? ఆడంగి వెధవల్లారా, సేవకుల్ని టార్గెట్ చేసి పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. నాకంటే పెద్ద పెద్ద సేవకులకు వీళ్ళు ఫోన్లు చేసి, మీకు అది ఇస్తాం సార్, క్రైస్తవులకు అది చేస్తాం సార్, ఆడవాళ్ళందరికీ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి విధవరాలందరికీ మేము మిషన్లు కుట్టు మిషన్లు ఇస్తాం సార్, ఉద్యోగం లేని వాళ్ళందరికీ 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తాం సార్ మనము అని క్రైస్తవుల్ని సేవకుల్ని ఆశ చూపించి మభ్యపెట్టి మాతో ఏదో ఒక రకంగా మాతో ఏ తప్పుడు మాట దొరుకుతుందా అని మమ్మల్ని వెతికి 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 ఏదో ఒక టైంలో ఏదో మాట్లాడితే అది పట్టుకొని అది రికార్డింగ్లు చేసి మళ్ళీ మీరు ఇలా పెట్టుకుంటారా? సిగ్గులేదురా మీకు? కొంచెం మనుషులేనా మీరు? ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టారా మీరు? దమ్ము ధైర్యం అంటే సూటిగా ఫోన్ చేసి మాట్లాడండి. తప్పుడు పేర్లు పెట్టుకొని తప్పుడు ఊర్లు చెప్పి ఫోన్ చేసి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? పార్టీకి డబ్బులు పెడతాం అని మాట్లాడాను. పెట్టండి అన్న, మాకు కూడా కావాల్సింది అదే, మేము కూడా అదే ఆలోచనలో ఉన్నాం, మేము కూడా ఎదురు చూస్తున్నాం అని చెప్పారు. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత వాడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి జంప్ అయ్యాడు తెలుసా? అంటే వాడు కోతి కదా, కుప్పిగంతులు వేసే కోతి కాబట్టి వాడు ఇక్కడ నుంచి నెక్స్ట్ జంప్ అయింది ఎక్కడికంటే ప్రవీణ్ పగడాల గారి మరణం మీదకి వెళ్ళిపోయాడు టాపిక్. వాడికి కావాల్సింది ఏంటంటే సేవకులు తాగుబోతులు అని చిత్రీకరించడం వీడికి కావాలి. వీడి అల్టిమేట్ కంటెంట్ అదే. ఈ దొంగ వేదవల కంటెంట్ ఏంటంటే సేవకులు మందు తాగుతారు అని చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు వీడు. అయితే వీడు అన్నాడు, అది కాదండి, ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కదా అని క్యాజువల్గా నెమ్మదిగా ఆ టాపిక్ తీసుకొచ్చాడు. రాజకీయాల టాపిక్ నుంచి
డబ్బుల గురించి అన్ని పక్కన పెట్టేసి ప్రవీణ్ పగడాల గారి గురించి వచ్చాడు. అంటే అవునన్నా, ఆయన మరణించాడు, తర్వాత క్రైస్తవుల్లో మంచి మార్పు వచ్చింది, రాజకీయ కంఠం కావాలన్నటువంటి ఆలోచన క్రైస్తవుల్లో వచ్చింది, ఖచ్చితంగా ఆ దిశగా మేము ప్రయాణం పరిగెడుతున్నామంటే అప్పుడు వాడు అన్నాడు, కాదండి ప్రవీణ్ పగడాల గారు మా సార్కి బాగా క్లోజ్ తెలుసా అన్నాడు. నాకు తెలియదండి అని చెప్పాను. మా సారు డేవిడ్ అమెరికాలో ఉంటాడన్నాను కదా, సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అన్నాను కదా, సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అని వీడు ఎందుకు చెప్పాడు తెలుసా? ముందు నాకు ప్రవీణ్ పగడాల గారు కూడా సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అంటే నన్ను మైండ్లో ముందే ప్రిపేర్ చేశాడనమాట. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్కి ప్రవీణ్ పగడాల గారు సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్, సో ఇద్దరు ఒకటే క్యాడర్లో ఉన్నారు అనుకోవాలని వాడు ముందే ప్లాన్ చేసుకొని 5-6 మంది కలిసి నన్ను బుక్ చేయటానికి వీడు వేసిన స్కెచ్ ఇది. ముందేం చెప్పాడు, మా సారు డేవిడ్ అనే ఆయన 1500 కోట్లు క్రిస్టియన్ పార్టీకి పెట్టే ఆయన అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అన్నాడు కదా. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి టాపిక్ వచ్చిన తర్వాత ప్రవీణ్ పగడాల గారు మా సారు ఉన్నాడు కదా సార్, ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి అని చెప్పాడు. అవునా సార్, నాకు తెలీదు అన్నా. అవునండి, ప్రవీణ్ పగడాల గారు అమెరికాకు వచ్చినప్పుడంతా మా సారు ప్రవీణ్ పగడాల గారు కలిసి కూర్చొని సిట్టింగ్ వేస్తారు అన్నాడు. అవునా సార్ అన్నా. అదే అండి, కలిసి తాగుతారు అన్నాడు. తాగుతారు అన్నాడు వాడు. అప్పటికేం చెప్పాడు, వాళ్ళ సారు కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అని చెప్పాడు. మనకేం తెలుసు, ప్రవీణ్ పగడాల గారు కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అని మనకు తెలుసు. వీడు ఏం చెప్పాడు, వీళ్ళిద్దరూ ఫ్రెండ్సే, అమెరికాకు వచ్చినప్పుడంతా కూర్చొని తాగుతారు అని చెప్పాడు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు జెసికా గారికి ఫోన్ చేశాడు మా డేవిడ్ సారు, అదే సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్, ఫోన్ చేసి, చెల్లి పోస్ట్మార్టం రిపోర్ట్లు అలాంటివన్నీ మనకు అవసరం లేదు, పోస్ట్మార్టమే అవసరం లేదు, ఇమీడియట్గా బాడీని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమ్మా, ఎందుకంటే ప్రవీణ్ తాగుతాడని తెలుసు కదా మనకు, అవన్నీ లేనిపోనివన్నీ బయటకు వస్తాయి అని చెప్పాడన్నట్టుగా నాకు చెప్పాడు. నాకు అర్థం కాల. నేను ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పటి నుంచి ఇష్యూల మొదటి నుంచి నేనున్నా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి పోస్ట్మార్టం వద్దు అన్నారు. అప్పుడు గొడవ అయింది అక్కడ. నేను అరిచాను, మిగతా వాళ్ళందరూ అరిచారు, పోస్ట్మార్టం జరగాల్సిందే అన్నాం. అయితే వీడు చెప్పిన దానికి అక్కడ దానికి టాలీ అయిపోయింది. నా మైండ్లో ఏముంది, ఇతను క్రిస్టియన్, నా మైండ్లో ఏముంది, ఇతను ప్రవీణ్ పగడాల గారికి బెస్ట్ ఫ్రెండ్, నా మైండ్లో ఏముంది, క్రైస్తవులు నష్టపోతున్నారు కాబట్టి క్రైస్తవులకు ఒక పొలిటికల్ పార్టీ కావాలి అని ఇతను కూడా పోరాడుతున్నాడు, నా మైండ్లో ఉంది. వీళ్ళ మీద ఫుల్ పాజిటివ్తో నేనున్నా, ఫుల్ పాజిటివ్ ఒపీనియన్తో నేనున్నా. ఇప్పుడు వాడు ఏం చెప్పినా నేను నమ్మే స్థితిలోకి వెళ్ళిపోయాను నేను. ఎందుకు, నాకు ఆశ చూపించారు. రెండవది, క్రైస్తవులను నమ్మించారు నన్ను. వాళ్ళు కూడా క్రైస్తవుల కోసం పోరాడుతున్నట్టుగా 1500 కోట్లు పెట్టి క్రైస్తవుల్ని రాజకీయ దిశగా నడిపించడానికి విధవరాండ్లకి, నిరుపేదలకి, అనాథలకి, వృద్ధులకి సహాయం చేస్తామని చెప్పి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బోలెడని మాటలు ఇస్తే నాకు ఆనందంతో పొంగిపోయింది నా హృదయం. దేవుడే పంపించాడు రా వీళ్ళని అనుకున్నా నేను. అంత పాజిటివ్ ఒపీనియన్లోకి వెళ్ళిపోయాను నేను, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాను నేను. మనిషిని కదా, దేవుణ్ణి కాదు కదా, నేను గ్రహించలేను కదా. వాడు దుష్టుడా, స్నేహితుడా, వాడు క్రైస్తవుడా, మతోన్మాద, వాడు మంచోడా, చెడ్డోడా, ప్రవీణ్ పగడాల గారికి ఫ్రెండా కాదా, వాడు చెప్తున్నవి నిజాలా అబద్ధాలా, ఆ టైంలో నేను గ్రహించలేకపోయాను. నా పెద్ద తప్పు ఏదైనా ఉందంటే నేను గ్రహించలేకపోయా. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ దే ఆర్ స్పీకింగ్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ లై, ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. నాకు తెలీదు ఆ టైంలో. నమ్మా నేను క్రైస్తవులకు న్యాయం జరుగుతుందంటే నమ్మాను వాళ్ళని. క్రైస్తవుల కోసం 1500 కోట్లు ఖర్చు పెడతామంటే నమ్మాను నేను వాళ్ళని. నా క్రిస్టియన్ కమ్యూనిటీ కదా బాగుపడుతుంది అని నమ్మాను నేను వాళ్ళని. నమ్మాను కాబట్టి ఇన్ని మాటలు జరిగాయి, కాబట్టి ఇంత డిస్కషన్ జరిగింది, కాబట్టి 1 వారం రోజుల పాటు ట్రావెల్ చేశాం. కాబట్టి తర్వాత వాడు చెప్పాడు, ప్రవీణ్ పగడాల గారు మా సారు ఇద్దరు అమెరికాలో కూర్చొని సిట్టింగ్ వేస్తారు అని అన్నాడు. అప్పుడు నేనేమన్నాను తెలుసా, అవునా, ఏమండి, తాగితే తాగనివ్వండి, నాకు సంబంధం లేదు అన్నా. తాగితే తాగనివ్వండి, మా స్టాండ్ మాత్రం ఆయన మరణం యాక్సిడెంటా హత్యనా అన్న దాని మీద మేము లేవనెత్తాం. ఆయన తాగుతాడా లేదా అన్నది కాదు పాయింట్ మాకు ఇక్కడ. ఆయనని చంపారు, ఇది యాక్సిడెంట్ అని మేము ఇది మర్డర్ అని మేము పోరాడుతున్నాం.
మేము ఏ స్టాండ్ అయితే తీసుకున్నామో ఆ స్టాండ్ మీదనే మేము నిలబడే ఉంటాము, నిలబడే ఉండాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పారనో లేదా ఇంకొకరు చెప్పారనో, యాక్చువల్ నాకు గతంలో 2-3 కూడా చెప్పారు ఆయన తాగుతాడు అని, కానీ నేను ఎక్కడ ఎవడి మాట పట్టించుకోలేదు. ఎందుకంటే అంత ఉన్నత జ్ఞానం కలిగినటువంటి ఆ సేవకుడు, అంత అభిషేకం కలిగినటువంటి ఆ సేవకుడు 1900 సంవత్సరాల యవ్వన ప్రాయంలో అన్నిటినీ విడిచిపెట్టి ఎక్కడో దూర ప్రాంతానికి ఇండోర్కి వెళ్ళి అక్కడ వెళ్ళి మిషనరీగా వెళ్ళినటువంటి ఆ సేవకుడు చిన్న వయసులోని అలవాట్లన్నింటినీ విడిచిపెట్టుకొని దేవుని కొరకు వైరాగ్యం కలిగి దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి ఆ వ్యక్తి తాగుతాడు అని చెప్తే నేను ఎలా నమ్ముతాను? 10 మందికి పైగా చెప్పారు నాకు ప్రవీణ్ పగడాల గారు తాగుతాడని. నేను నమ్మలా. ఎందుకు నమ్మలేదు తెలుసా? ఎవడిని నమ్మటానికి లేదు. ఆయన జ్ఞానం చూశాను నేను, ఆయన మీద ఉన్న అభిషేకం చూశాను నేను, ఆయన వాక్చాతుర్యం చూశాను నేను. అంతటి విలువలు కలిగిన వ్యక్తిని ఎవడో తాగాడంటే నేను ఎలా నమ్ముతాను? నమ్మలా. కానీ వీడు 1500 కోట్లు పెట్టి క్రైస్తవ సమాజానికి సపోర్ట్ చేస్తానని చెప్పాడు. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అని చెప్పాడు. ప్రవీణ్ పగడాల గారు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఇద్దరు అమెరికాలో కూర్చొని తాగుతామని చెప్తే అప్పుడు కూడా నేను నమ్మలా. కానీ అప్పటికే వాళ్ళని క్రైస్తవులుగా, క్రైస్తవ సమాజానికి ఎంతో మేలు చేసే వ్యక్తులుగా నమ్మిన వానిగా ఆ మాటకి నేను గట్టిగా కాదనలేకపోయి, అవునా తాగితే తాగొచ్చులండి, మనకు సంబంధం లేదు, నా పోరాటం అయితే ఒకటే, ఆయనని చంపారు అన్న దాని మీద మేము స్టాండ్ తీసుకున్నాం. ఆయన తాగడు, ఆయన యాక్సిడెంట్ కాదు, ఆయనది మరణం నార్మల్ డెత్ కాదు, యాక్సిడెంట్ కాదు, అది డెత్, అది మర్డర్ అని మేము పోరాడుతున్నాం. మా స్టాండ్ నుంచి మేము పక్కకు రాలేము. ఇది నేను చాలాసార్లు చెప్పాను. తాగితే తాగాడు, ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు, ఆయనని చంపారు, ఇది మేము పోట్లాడుతుంది, మేము ఆ కొట్లాటంతా కూడా దాని గురించి అని నేను చాలాసార్లు మాట్లాడాను. ఇదే మాట వాళ్ళతో కూడా అన్నాను నేను. సార్ నేను మనిషిని సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మనిషిగా చూడండి. ఐఎమ్ నాట్ గాడ్, ఐఎమ్ నాట్ ఏంజల్. నేను దేవదూతని కాదు, నేను దేవుణ్ణి కాదు కదా. అంత వివేచన కలిగి ఉండటానికి ఏదో క్రైస్తవ సమాజానికి మేలు చేస్తామని 1500 కోట్లతో పార్టీ పెడతానని ముందుకు వచ్చాడు కాబట్టి నేను నమ్మి క్రైస్తవులే కదా అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటకు తలూపాను. ఈరోజు కొంతమంది దీన్ని పట్టుకొని బూచిని చూపించినట్టుగా, దయ్యాన్ని చూపించినట్టుగా అభినయ దర్శన్ మీద క్రైస్తవులకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టాలని ఈ ఆడియో రికార్డ్ని వాడుకుంటున్నారు కొంతమంది దుర్మార్గులు. ఈవెన్ మన క్రిస్టియన్స్ కూడా కొంతమంది. ఎంత తప్పది, ఎంత దుర్మార్గం అది. నేనేంటో మీకు తెలీదా? గత 3 నెలలుగా 80 రోజులుగా నా కొట్లాట మీకు తెలీదా? ఎక్కడ కష్టం జరిగినా నేను నిలబడటం లేదా? ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రకంగా అయినా ప్రవీణ్ పగడాల గారు తాగాడని నన్ను నమ్మానంటే మీరు ఎలా నమ్మాననుకుంటారు? మీరు ఇప్పటికీ చెప్తున్నా, ఆయన తాగాడంటే నమ్మే వ్యక్తిని కాదు, యాక్సిడెంట్ అంటే నమ్మే వ్యక్తిని కాదు, ఎవడు చెప్పినా నమ్మే వ్యక్తిని కాదు. కానీ వీడు చెబితే నమ్మలేదు, కానీ అవునా అన్నానంతే. మా స్టాండ్ మాత్రం ఆయన తాగడు, అది యాక్సిడెంట్ కాదన్నదే మా స్టాండ్. దాని మీదనే మేము ఉంటాం తప్ప ఆ స్టాండ్ నుంచి మేము పక్కకు పోము. ఒకవేళ ఆయన తాగినా పర్వాలేదన్నా, క్రైస్తవ సమాజంలో సేవకులు అపార్థం కాకూడదు కాబట్టి మేము నిలబడి పోట్లాడతాం. అది మర్డర్ అని పోట్లాడతాం. మా కొట్లాటంతా కూడా తాగాడా లేదా అన్న దాని గురించి కాదు. ఒక మంచి గొప్ప దైవజనుడిని, జ్ఞానం కలిగిన సేవకుడిని, ఒక ఇంటలెక్చువల్ని, ఒక అభిషక్తుడిని, దేవునికి బాగా కావాల్సినటువంటి సేవకుడిని హతమార్చారు, చంపారన్నది మా కొట్లాట అని నేను సుస్పష్టంగా చెప్పా. ఇప్పుడు కొంతమంది తాగారని మీరు ఎందుకు ఒప్పుకున్నారు అని మెసేజ్లు పెడుతున్నారు నాకు కామెడీగా. అదే అంటారు కదా, ఒక మనిషి 99 మంచి పనులు చేసి ఒక తప్పు పని చేస్తే దాని మీదకి వెళ్ళిపోద్ది ఫోకస్, అంతా 99 మీద ఉండదు. 90 రోజులుగా నేను కొట్లాడుతున్న కొట్లాట ఏమైపోయిందో తెలీదు. ఈరోజు వాడెవడో నన్ను ప్రలోభ పెట్టి, అది కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ కోసమే, క్రైస్తవ సమాజం కోసమే ఏదో మేలు చేస్తాడని వాని మాట నేను నమ్మినందుకు ఇప్పుడు కొంతమంది నువ్వు ఎందుకు నమ్మావు అంటే నేను నమ్మలేదు. నా స్టాండ్ ఏంటో చెప్పా. తర్వాత ఇక రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ 30 నిమిషాల ఆడియోలో ఉన్నది 2 తప్పులు. ఒకటి, వాడు చెప్పిన దానికి నేను అవును అని యాక్సెప్ట్ చేయడం. మరలా చెప్తున్నా,
వాడు నాకు ఎర వేశాడు, నేను వాడికి పడిపోయా. ఓపెన్ ఇది. నేను గ్రహించలేకపోయాను, అది నా తప్పు. క్రైస్తవ సమాజానికి 1500 కోట్లు పెట్టి పొలిటికల్ పార్టీ పెడదాం, ప్రతి నియోజకవర్గంలో మనుషులు నిలబెడదాం, మనం కంటెస్ట్ చేయిద్దామంటే నేను వాడి మాటలకి లొంగిపోయాను. క్రైస్తవులకు మేలు జరుగుతుంది కదా, నేను తల వంచాను. నేను నిజంగా తల వంచాను వాడికి. అమ్ముడు పోలా, వాడు క్రైస్తవుడని నేను తల వంచాను వాడికి. నేను రాజకీయం గురించి మాట్లాడుకుంటూ వచ్చాను. వాళ్ళ పేర్లు ఎత్తాడు, వీళ్ళ పేర్లు ఎత్తాడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి. అంటే నేను ఒకటి చెప్పాను, అన్న చాలామంది గతంలో పొలిటికల్ పార్టీలు పెట్టారు, ఎందుకంటే నేను క్లారిటీ ఇవ్వాలి ప్రతి మాటకి, లేదంటే నన్ను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను. నేను ఒకటి చెప్పా, అన్న పొలిటికల్ పార్టీ చాలా ఉన్నాయి, క్రిస్టియన్ పొలిటికల్ పార్టీస్ మోర్ దాన్ 5 పార్టీస్ ఉన్నాయి, 6-7 పార్టీలు ఉన్నాయి క్రిస్టియన్ పొలిటికల్ పార్టీస్. కానీ అవన్నీ కూడా సక్సెస్ అవ్వలేకపోయాయన్నా, ఫెయిల్యూర్ అయిపోయాయి, ఈరోజు ఫేడ్ అవుట్ అయిపోయాయి ఆ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా. అయితే క్రైస్తవ సమాజం, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల క్రైస్తవ ప్రజలందరూ కూడా ఒక కొత్త శక్తి కోసం ఎదురు చూస్తున్నారు, ఒక ఫ్రెష్ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు, ఒక ఫ్రెష్ ఎనర్జీ కోసం ఎదురు చూస్తున్నారు అని నేను చెప్పాను. ఆ రికార్డింగ్లో ఉన్నది ఇదే, ఒక ఫ్రెష్ ఎనర్జీ కోసం ఎదురు చూస్తున్నారన్న. అయితే గతంలో ఉన్న పార్టీలు ఎందుకు ఫెయిల్ అయిపోయాయి అని మనం గమనించి ఒక కొత్త పార్టీతో క్రైస్తవ్యంలో ముందుకు రాగలిగితే ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే గతంలో ఉన్న పార్టీలు మరలా ఇవి ఇప్పుడు వచ్చాయంటే ప్రజలంత ఆసక్తి చూపించరు. ప్రజలకు ఒక కొత్త శక్తి కోసం ఎదురు చూస్తున్నారు, క్రైస్తవుల నుంచే రావాలి, ఒక యవ్వన లీడర్లు లేవాలి అని చూస్తున్నారన్న. దేవుని మహాకృపను బట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో అభినయ్ని అజయ్ని నమ్ముతున్నారు క్రైస్తవులు. సో రానున్న రోజుల్లో మేమే ఒక పొలిటికల్ పార్టీతో ముందుకు వచ్చే ఆలోచన ఉంది మాకు. చెప్పాను రానున్న రోజుల్లో అని చెప్పాను. అయితే దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పాను, మిగిలిన క్రిస్టియన్ పార్టీస్ అన్ని కలిసి ముందుకెళ్ళగలిగితే క్రైస్తవులంగా మనం అసెంబ్లీలో అడుగు పెట్టడానికి సోర్స్ ఎక్కువ ఉంటుంది, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పాను. ఇందులో తప్పేం లేదే. అజయ్ బాబు, అభినయ్ దర్శన్ తప్ప క్రైస్తవులకు ఎవరు నాయకులు లేరని చెప్పలేదే. అజయ్ బాబు క్రైస్తవులు తప్ప ఇక ఏ లీడరు పోరాడేవాడు కాదని నేను చెప్పలేదే. నేను ఎప్పుడు చెప్పను అలాగా. మాకంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు, మాకంటే ముందున్న వాళ్ళు మాకంటే గొప్పగా పోట్లాడారు, మాకంటే గొప్పగా అరిచారు, న్యాయం కోసం నిలబడ్డారు, అన్యాయాన్ని ప్రశ్నించారు. మేమెక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదే. అయితే ఒక కొత్త పార్టీ రావాలి అని చెప్పాను. అజయ్ని అభినయ్ని నమ్ముతున్నారన్నా, మేము ఇప్పుడు ఎలాగైతే అగ్రెసివ్గా ఒక నీతియుక్తంగా ముందుకెళ్తున్నామో వాయిస్ రైజ్ చేస్తూ ఇలాంటి వాళ్ళ కోసం క్రైస్తవులు ఎదురు చూస్తున్నారు. గ్రామ స్థాయిలో లీడర్లను రైజ్ చేయాలి, మండల స్థాయిలో లీడర్స్ని రైజ్ చేయాలి, నియోజకవర్గ స్థాయిలో లీడర్లను నిలబెట్టాలి, జిల్లా స్థాయిలో లీడర్లు నిలబెట్టాలి, రాష్ట్ర స్థాయిలో లీడర్లు నిలబెట్టాలి. ఇలా కనుక మనం పని చేయగలిగితే, కమిటీలను వేస్తే ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో ఖచ్చితంగా మన క్రైస్తవుడు అసెంబ్లీలో పార్లమెంట్లో అడుగు పెడతాడు అని నేను మాట్లాడాను. ఇందులో తప్పులేదు. తప్పల్లా ఏంటంటే వాడు ప్రవీణ్ పగడాల నేను కూర్చొని తాగుతాం, మా సారు ప్రవీణ్ పగడాల గారు కూర్చొని తాగుతారంటే అవునా అని అన్నాను చూడు, అది తప్పు అయిపోయింది. ఇప్పుడు నేను వాడు క్రైస్తవుడు నమ్మాను కాబట్టి కదా. క్రైస్తవుడు కాదు వాడు మతోన్మాది అంటే నేనెందుకు వాడితో మాట కలుపుతాను? మతోన్మాది అని నాకు తెలీదు, గ్రహించలేకపోయాను వాడు మాటల్లో. నేను ఆ మాటలు మీరు కూడా వినండి, ఎంత చాకచక్యంగా మాట్లాడుతున్నాడు. రిటర్న్గా మొత్తం రాసుకున్నాడు వాడు పేపర్లో. మీకు విషయం తెలుసా, ఇది వాడితో మాట్లాడుతున్న ఒక 5-6 రోజుల తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఎందుకు డౌట్ వచ్చిందంటే ఒక సేవకుడు పేరు చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక సేవకుడు పేరు. అతను కూడా బాగా మంచి పేరున్న సేవకుడే, ఫేమస్ సేవకుడే. అతని పేరు చెప్పి, అన్నా అతనికి మేము పలానా ఇచ్చాము, ఇంత డబ్బులు ఇచ్చాము, అడిగిందంతా మేము ఇచ్చేసాము అని చెప్పాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అతను వీళ్ళని ఎందుకు డబ్బులు అడుగుతాడు? అసలు ఎలక్షన్స్ ఎప్పుడో ఉంటే ఇప్పుడెందుకు డబ్బులు ఇస్తారు, ఇప్పుడెందుకు గిఫ్ట్లు పంపిస్తారని నాకు డౌట్ వచ్చి వెంటనే ఆ సేవకుడికి నేను ఫోన్ చేసి అన్న పలానా వాళ్ళు పాల్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేశాడన్నా, డేవిడ్ అనే వ్యక్తితో పార్టీ పెడతా అంటున్నాడు అని అడిగితే అన్న ఒకటే మాట చెప్పాడు, అభి వెంటనే వాళ్ళని కట్ చేసేయి, వాళ్ళు దొంగలు, వాళ్ళు
మతోన్మాదులతో స్కెచ్ చేయించి మనల్ని బుక్ చేస్తున్నారని చెప్పాడు ఆయన. అంతే, కట్ చేశాడు కాల్. అప్పుడు అర్థమైపోయింది, ఓహో వీళ్ళు మతోన్మాదులా అని. ఇంకొకరి పేరు చెప్పారు, అతనితో కూడా మేము మాట్లాడాం, అతనికి 15 లక్షలు డబ్బులు ఇచ్చాము, అతనికి అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్తే ఆయనకు కూడా ఫోన్ చేశాను నేను వీళ్ళకి చెప్పకుండా. అన్నా ప్రైజ్లాడన్నా, ఇలా పాల్ అనే వ్యక్తి మీకు ఫోన్ చేశాడన్నా, పొలిటికల్ పార్టీ పెడుతున్నావు, అభి నువ్వు నాకు ఫోన్ చేసి మంచి పని చేసావు తమ్ముడు, ఇమ్మీడియట్గా వాళ్ళ నుంచి సైడ్ అయిపో, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు, వాళ్ళు చాలా డేంజర్, వాళ్ళు మనల్ని ఎక్కడ పట్టుకుందామా అని ఎదురు చూస్తున్నారు, నువ్వు దొరకద్దు, జాగ్రత్త, కేర్ఫుల్గా ఉండు, వాళ్ళతో చాలా చాకచక్యంగా వాళ్ళు ఇరికిచ్చేస్తారు నిన్ను అని అన్న కూడా చెప్పాడు. ఇంకొకరి పేరు చెప్పాడు, ఆయనకు కూడా ఫోన్ చేశారు, ఆయన పెద్ద సేవకుడే. అన్న ఇట్లా సోన్స్ వరంగల్ నుంచి పాల్ అనగానే వాళ్ళు మోసగళ్ళు, వెంటనే వాళ్ళని బ్లాక్ చేసేస్తే వాళ్ళతో మాట్లాడద్దు అన్నాడు ఆయన. చాలా డేంజరస్ వాళ్ళు అన్నాడు. అంటే నాకంటే ముందుగా వీళ్ళు చాలామందికి ఎరవేశారు, చాలామందికి ఎరవేసుకుంటూ వచ్చారు, చాలామంది రికార్డింగ్లు పెట్టుకున్నారు. సిగ్గు లేకుండా ఆడంగి వేద వల్ల ఈ పనులు చేయటం అంటే నాకు అర్థం కావట్లా. క్రైస్తవుడు ఎప్పుడైనా ఇలా పనులు చేస్తాడా? ఒక మతోన్మాదిని పట్టుకోవడానికి స్టింగ్ ఆపరేషన్ అంటే సిగ్గు లేదరా మీకు? దీని పేరు స్టింగ్ ఆపరేషనా? సిగ్గు లేని వెదవల్లారా, స్టింగ్ ఆపరేషన్ పేరు పెట్టుకొని ఇలాంటివన్నీ మాట్లాడతారా మీరు? ఆడంగి వెదవల్లాగా ఆడంగి వేషాలు వేసుకుంటా స్టింగ్ ఆపరేషన్ అంట. దమ్ము ధైర్యం అంటే మొహం చూపించి మాట్లాడండి. దమ్ము ధైర్యం ఉంటే నీ కరెక్ట్ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేయరా, నువ్వు రేపు పొద్దున్నే వచ్చి నీ ఇంటి ముందు నిలబడతా నేను. ధైర్యం ఉందా? రా మాట్లాడు. నా ఫోన్ నెంబర్ ఇదే, నా యూట్యూబ్ ఛానల్ ఇదే, నేను ఎక్కడుంటాను కూడా నీకు తెలుసు. నువ్వు ధైర్యం ఉంటే, నువ్వు మగాడివి అమ్మకు అబ్బకు పుట్టుంటే నాకు ఫోన్ చేయి. నీ రైట్ నెంబర్ నుంచి ఫోన్ చేయి, నువ్వు తప్పుడు నెంబర్ నుంచి ఫోన్ చేయడం కాదు, నీ రైట్ నెంబర్ నుంచి నాకు ఫోన్ చేయి. తమ్నైల్ మీద నంబర్ పెట్టాను కదా, అదే వాడి నంబర్. పాల్ అనేవాడు రకరకాల సేవకుల్ని వాళ్ళని పడేయటానికి డబ్బులు ఆశ చూపించి, పొలిటికల్ పార్టీలని ఆశ చూపించి, అది చేస్తాం ఇది చేస్తామని ఆశ చూపించి, అనాథ పిల్లలకి సర్వీస్ చేస్తాం, ఆడవాళ్ళకి సర్వీస్ చేస్తామని చెప్పి ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టి క్రైస్తవ సేవకుల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సేవకులారా జాగ్రత్త. పాల్, డేవిడ్ అనేటువంటి వీళ్ళు ఇది స్టింగ్ ఆపరేషన్ అంటారా, ఆడంగి వేద వాళ్ళ ఆపరేషన్ అంటారు దీన్ని. అర్థమవుతుందా? ఎదుర్కోవడం చేత కాక ఇలా గోడచాటును దొంగ పనులు చేస్తారు మీరు. అదేదో ఆడియో పెట్టేసి ఏదో కోట్లు సంపాదించినంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్గా. నీకు ఇంకా సిగ్గు రావట్లేదురా నీకు? ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఒక్కరోజు నీకు బుద్ధి చెప్తాడు, గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా దేవుడు నీకు సరైన లెక్క చెప్తాడు నీకు. మీకోసం నేను మాట్లాడకూడదు అనుకున్నాను, మీకోసం మాట్లాడినా రోడ్డు మీద పిచ్చి కుక్క గురించి మాట్లాడిన ఒకటే. ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? నన్ను అభిమానించే నా సిపిఎఫ్ మెంబర్స్ కోసం మాట్లాడుతున్నాను నేను. ఈ క్లారిటీ ఇస్తున్నది వాళ్ళ కోసమే, గుర్తుపెట్టుకోండి. కేవలం మా క్రైస్తవులు నన్ను అపార్థం చేసుకోకూడదని నేను వివరణ ఇస్తున్నా. ఇలా మిగిలిన సేవకులతో నేను మాట్లాడినప్పుడు వీళ్ళు మతోన్మాదులు అని అర్థమైన తర్వాత నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి వాళ్ళు తెలిసిపోయింది కదా దొంగలని నాకు. ఫోన్ చేసి ఇక నా స్టైల్లో నేను మాట్లాడా. ఓపెన్ అప్ అయిపోయారు. ఆడియో కూడా నా దగ్గర ఉంది క్లియర్గా. నేను వాడిని తిట్టిన ఆడియో, వాడిని భయంకరంగా తిడితే భయపడిపోయి ఫోన్ కట్ చేసి బ్లాక్ చేశాడు నా నంబరు. ఇలా దొంగెత్తులు పై ఎత్తులేసి ఒక క్రైస్తవుని పేరు పెట్టుకొని క్రైస్తవుని ముసుగు వేసుకొని గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళురా మీరు. ఆశ చూపించి క్రైస్తవులకి ఆశ చూపించి ఏదో ఒక పాయింట్లు. ఇంకోటి ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఇలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్న అవేర్నెస్ తీసుకుని వస్తున్నా మీకు. పదే వీడు మాట్లాడే మాట ఏంటో తెలుసా నాకు? అభినయ్ దర్శన్ గారు ఏ బ్రాండ్ తాగుతారు? బ్లాక్ డాగ్ తాగుతాడా? ఇంకోటి ఇది బ్లాక్ డాగ్ తాగుతాడా? విస్కీ తాగుతాడా? తాగితే తప్పేముందిలేండి అంటాడు. ఆడే మరలా ఎవరితో? మా సెక్రటరీతో. అంటే అప్పుడప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేసేవాళ్ళు, ఎప్పుడో ఒకసారి నేను లిఫ్ట్ చేసేవాడిని. తాగితే తప్పేముందిలేండి, మీకు ఏం బ్రాండ్ కావాలంటే మాతో ఆల్రెడీ ఒక మీటింగ్ ఫిక్స్ చేశాడు. ఎక్కడ? హైదరాబాద్లో 5 స్టార్ హోటల్ మీటింగ్ ఫిక్స్ చేసి డేట్ చెప్పాడు అనమాట, దస్పుల్లా హోటల్కి. అయితే అభినయ్ దర్శన్ గారు ఏ బ్రాండ్ తాగుతారో చెప్తే తెప్పిస్తాము, అజయ్ బాబు గారు ఏ బ్రాండ్ తాగుతారో చెప్తే తెప్పిస్తామని సిగ్గులేని వెదవల్లారా. అంటే ఇప్పుడు మేము తాగుతామని చెప్తే అప్పుడు అది అభినయ్ దర్శన్ ఫలానా మందు తాగుతాడు అని ఇది చెప్పడానిక? నిజంగా నాకు అలవాట్లేదు కూడా సరిపోయింది. దానికోసమే కదా మీ స్కెచ్ అంతా. ఇదే అడిగారు, ఏ బ్రాండ్ తాగుతాడు? తాగితే తప్పేముంది సార్, భక్తే
ఈ అలవాటే లైట్గా తాగి తప్పేం లేదు, ఒక పెగ్గు తీసుకోమని చెప్పండి అని బలవంతం చేశారు వీళ్ళు మా వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అభినయ దర్శన్ గారు తాగరండి, ఆయనకు బాగా ఇష్టమైంది నాటుకోడి ఫిష్ కర్రీ బాగా ఇష్టం, వీలైతే అవి అరేంజ్ చేయండి అని చెప్పారు. వాడు అరగంట సేపు బతిమలాడాడు. పర్లేదు చెప్పండి సార్, మనలో మనకేముంది సార్, మేము పాస్టర్లమే మీరు పాస్టర్లే, ఎవరికి చెప్పంలేండి, మన నలుగురమే ఉంటాం, ఎవరు ఉండరులేదు సార్, అజయ్ బాబు గారు, అభినయ దర్శన్ గారు, మా డేవిడ్ సారు, నేను ఉంటాం అంతే, ఎవరు ఉండరు, చెప్పండి బ్లాక్ డక్ కావాలన్నా లేదంటే అది కావాలన్నా ఇది కావాలని చెప్తే మా వాళ్ళు ఒకటే అన్నారు, నాటుకోడి చేపలు కావాలని చెప్పారు. తర్వాత నేను మాట్లాడాను, నాతో కూడా ఇదే, మీరు ఏం తీసుకుంటారండి అంటే కూల్ డ్రింక్స్ కాఫీ టీ జ్యూసులు ఏం నేను తాగను, అవన్నీ నాకు అలవాట్లేదు అని చెప్పా. అంటే పర్లేదు సార్ లైట్గా ఒక పెగ్గు తీసుకోండి సార్, అది ఈ నా కొడుకులు చేసే పని, లైట్గా ఒక పెగ్గు తీసుకోండి సార్ అంట. సరే తీసుకుంటాను అనుకో, మందు తాగుతాను అభినయ దర్శన్, ఇది ఇలా కావాల్సింది. నాకు వద్దురా బాబు, నాకు అలవాట్లేదురా స్వామి, ఎప్పుడో మానేసాను రా నేను బాబు అంటే, ఒక పెగ్గు తీసుకోండి సార్ పర్లేదు, కొంచెం తీసుకోండి సార్ పర్లేదు, టానిక్ లాగా చిన్న 5 ml తీసుకోండి సార్ పర్లేదని దొంగ వేషాలు వేసి మరలా ఇడు అంటాడు, ఇప్పుడు మనం ఎలక్షన్స్లో పార్టీ పెట్టబోతున్నాం కదా సార్, మీకు ఎన్ని కేసులు కావాలి, ఏది వైన్ అట, బీర్ ఎన్ని కేసులు కావాలి, పలానా పాస్టర్ ఫోన్ చేస్తే 100 కేసులు బీర్ అడిగాడు సార్ పంచడానికి, మీకు ఎన్ని కేసులు బీర్ కావాలి సార్, ఒక 50 కేసులు పంపించమంటారా, 100 కేసులు బీర్ పంపించమంటారా అని అడిగాడు నన్ను. నేను అన్నాను, ఏమండి బిర్యానీలు బీరులు పంచి ఓట్లు అడగాల్సినంత దుస్థితి మాకు లేదు, నిజాయితీ గల క్రైస్తవుడు మాకు ఓటేస్తే చాలు అని నేను చెప్పా. అంటే పర్లేదు సార్ చెప్పి పెడితే, మాకు వైన్ షాప్ వాడు బాగా క్లోజ్ అండి, మా డేవిడ్ సార్కి వైన్ షాప్ వాడు బాగా దగ్గర సార్, క్లోజ్ సార్, ఫ్రెండ్ సార్, పర్లేదు మీరు చెప్పండి సార్ ఏదైనా ఉంటే ముందే ఆర్డర్ ఇచ్చి పెట్టేస్తాం సార్ అంటే, ఒరే బాబా అలాంటివి ఏం అవసరం లేదు మాకు, మీరు ఏదో పొలిటికల్ పార్టీ పెట్టడానికి డబ్బులు పెడతామన్నారు కదా, అది పెట్టండి చాలు, ప్రతి నెల 2 మీటింగులు పెట్టే మేము నెలకు 4 మీటింగులు పెడతాం, ఎలక్షన్స్ వచ్చే లోపల 175 నియోజకవర్గాల్లో మీటింగులు పెడతాం, డబ్బులేవో పెట్టి సావండి అని చెప్పాను. నేను దొరకలేదు వాళ్ళకి ఎక్కడ, నేను దొరికింది ఒకే ఒక్క దగ్గర, ప్రవీణ్ పగడాల గారు తాగుతాడంటే అవునా అన్న, అదొక్కటే నా తప్పు, అది కూడా ఎందుకు, క్రైస్తవుడు అని నేను కమిట్ అయిపోయాను కాబట్టి వాడితో, క్రైస్తవుల కోసం ఏదో న్యాయం చేస్తానికి దేవుడే పంపించినటువంటి దేవదూతని నమ్మాను, నేను దుర్మార్గుణ్ణి, ఏం చేయను నేను, అది నా తప్పే, నా మిస్టేకే, అది చెప్తున్నాను కదా, వాణ్ణి నమ్మటం నా తప్పే, బుద్ధి వచ్చింది, ఇప్పుడు నోరు మూసుకొని అనవసరంగా, ఇప్పుడు ఎవరు ఫోన్ చేసి, మా అమ్మ ఫోన్ చేస్తే కూడా డౌట్ పడాలి ఇప్పుడు నేను, ఇంకా ఎవడు ఏ కాల్ రికార్డింగ్ చేస్తున్నాడో, ఎవడు ఏ ఉద్దేశంతో మాట్లాడతాడో, ఎవడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏ కాల్ రికార్డింగ్ చేస్తున్నాడో, నాకు ఫోన్ మీద విరక్తి వెళ్ళిపోయింది ఈరోజు. ఎవరు ఫోన్ చేసినా అమ్మాయి ఫోన్ చేసినట్టు మాట్లాడాల్సి వస్తుంది ఈరోజు, ఇంకా మేము ఎవరు మమ్మల్ని ఎక్కడ ఇరికించేస్తారో అని. కొంతమంది క్రైస్తవులు కూడా, అరే మమ్మల్ని పాస్టర్ అంటే దేవుడు దేవదూతలు కాదు, అది గుర్తుపెట్టుకుంటే కాస్త, మాకు కూడా మనుషులం, మేము ప్రలోభ పడతాం, కొన్నిసార్లు తొందరపడతాం, కొన్నిసార్లు రాంగ్ స్టెప్ పడుతూ ఉంటుంది, సరి చూసుకుని మళ్ళీ ముందుకెళ్ళిపోతాం. మమ్మల్ని మనుషుల్లాగా చూడటం నేర్చుకోండి కాస్త. క్లియర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను, వాడు పెట్టిన 30 నిమిషాల ఆడియోకి క్లియర్ అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. ఆడియో ఉందా, వినపడుతుందా? అత్త వినండి, ఇది ఈ ఆడియో ఎప్పుడంటే లాస్ట్ కాల్, వాడితో నేను మాట్లాడిన లాస్ట్ కాల్, వీడు దొంగ వెధవ అని తెలిసిన తర్వాత అప్పుడు నేను మాట్లాడిన లాస్ట్ కాల్. నాకంటే ముందు 6 మంది సేవకులు ఫోన్ చేసి వాళ్ళు బుక్ చేశాడు వీడు, తర్వాత నాకు చేశాడు, నేను ఎడ్డోని లాగా దొరికిపోయాను వాళ్ళకి. ఏది దొరికిపోవడం, ప్రవీణ్ పగడాల గారు తాగాడు మా సార్తో కూర్చొనంటే, అవునా ఏమో తాగే ఉండొచ్చండి, మా పోరాటం దాని గురించి కాదు, ఆయన చంపారన్న దాని మీద మా పోరాటం అన్నాను, అది నా తప్పే. ఇప్పుడు వాడు దొంగోడని తెలిసిన తర్వాత మాట్లాడే, వినండి. మందు సప్లై చేస్తారా మీరు? ఎక్కడన్నా? ఇప్పుడు వైన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారా మీరు? వైన్స్ ఫ్రీగా నడుపుతున్నారా మీరు? అయ్యో అదే
మీరు పాస్టర్ ఉండి ఎలా అన్న అలా మాట్లాడతారన్నా? కాదన్నా, మీరు పాస్టర్ ఉండి మీరు ఎలా అన్న అలా మాట్లాడతారు? మీరు కాదన్నా, 100 కేసులు మంది అన్నారు కదా, అది ఎవరు అడిగారు? ఎవరు అడిగింది? ఎవరన్నా? మంది ఎలా సప్లై చేస్తారు? తప్పు కదా. భారతదేశానికి ఒక సాంప్రదాయం ఉందన్నా, ఇది భారతదేశం కదా. తప్పు తాగడం ఎవరు తాగుతారన్నా? ఎందుకు తాగుతారన్నా? ఎవరు చెప్తారు? ఎందుకు? సో ఇది క్లియర్గా లేదు. వాడు దొరికిపోయిన తర్వాత వాడు ఎలా మాట్లాడాడంటే, వాడు భయం షివరింగ్ స్టార్ట్ అయిపోయింది వాడికి. వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేసి నా నంబర్ బ్లాక్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు ఫోన్ పనిచేయట్లా. ఆ ఫోన్ నెంబరే మీకు అక్కడ ఇచ్చాను. వాడు ఎవడో కనుక్కోండి, వాడితో మాట్లాడండి. క్రైస్తవ సమాజమా, నేను చాలా స్పష్టమైన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అపార్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అభినయ్ దర్శన్ అని నేను ఎప్పుడూ కూడా క్రైస్తవుడికి కష్టం వస్తే నిలబడతాను. ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆయన తాగాడు అన్నా నేను ఊరుకోను, ఆయనది యాక్సిడెంట్ అన్నా ఊరుకోను. నేను మొదటి నుంచి నా స్టాండ్ ఒకటే, ఆయన తాగడు, ఆయన మంచి ఇంటలెక్చువల్, ఆయన చంపబడ్డాడు, ఇదే నా స్టాండ్. ఎవడెన్ని చెప్పినా నేను మాత్రం నా స్టాండ్ని మార్చుకోను. కొంతమంది సేవకులు నా ఫోటోలు వేసుకొని వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం పైసలు సంపాదించుకోవడానికి నా ఫోటోలు వాడుకుంటున్నారు, అజయ్ ఫోటోలు వాడుకుంటున్నారు. బతుకోండ్రా, చిల్లర పైసలు వస్తాయి, పానీపూరి తింటారంటే బతుకోండి. మా పేరు చెప్పుకొని మీరు ఒక పూట పానీపూరి తింటారంటే సంతోషమే, వాడుకోండి, నో ప్రాబ్లం. మీకోసం నేను ఒక్క వీడియో కూడా చేయను. నేను ఆల్రెడీ నా సిపిఎఫ్ మెంబర్స్కి నేను ప్రామిస్ చేశాను, ఎవడు ఎన్ని మొరిగినా, ఏ కుక్క మొరిగినా నేను పట్టించుకోను అని ప్రామిస్ చేశా. ఇప్పుడు కూడా నేను మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, మాట్లాడింది క్రైస్తవుడు కాదు, ఒక మతోన్మాది, ఎక్స్ క్రిస్టియన్ అనేటువంటి ప్రవీణ్ అనేటువంటి పిచ్చి కుక్క మాట్లాడాడు. కాబట్టి నా క్రైస్తవులు అపార్థం చేసుకుంటారు కాబట్టి నన్ను, వాడి ఎజెండా అభినయ్ దర్శన్ని క్రైస్తవుల మనసులో నుంచి తీసేయాలి, నమ్మకాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేశాడు. కాబట్టి వాడికి చెప్పింది అబద్ధం, ఏం జరిగింది వివరణ ఇవ్వటానికి నా క్రైస్తవుల కోసం, నా సిపిఎఫ్ మెంబర్స్ కోసం నేను లైవ్లోకి వచ్చి వాడి కోసం మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు చాలామంది నా కోసం లైవ్లు పెట్టడానికి చూస్తున్నారు. ఇది ఆధారం చేసుకొని నేను చెప్పనా, హైందవుల్లో ఉన్నటువంటి ఐక్యత, ముస్లింలలో ఉన్నటువంటి ఐక్యత క్రైస్తవులలో లేదు. ఎప్పుడు వస్తుంది తెలుసా క్రైస్తవుల ఐక్యత? ఒక పాస్టర్ తప్పు చేస్తే కడుపులో దాచుకోవాలి సార్, అది క్రైస్తవ్యం అంటే, అది యూనిటీ అంటే. ఒక పాస్టర్ ఎప్పుడెప్పుడు తప్పు చేస్తాడా, వాడిని చీల్చి చెండాడి రోడ్డున పడేద్దామా, ఇది కాదు యూనిటీ. ఇది యూనిటీ కాదు. నిజంగా నా పేరు మీద లైవ్లు పెట్టేవాడు ఎవడైనా సరే, ఏ పాస్టర్ అయినా సరే, నా నంబర్ చెప్తే నాకు ఫోన్ చేసి మాట్లాడు. నేను చాలా ప్రేమ గలవాడిని. నాకంటే పెద్దోడు ఎవడైనా నేను గౌరవిస్తా, నాకంటే చిన్నోడు ఎవడైనా నేను గౌరవిస్తా. నా తప్పు ఏదైనా మీరు చెప్తే నేను సరి చేసుకుంటా. నాలో ఏదైనా మీకు నచ్చలేదంటే నేను సరి చేసుకోవడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధమే. నా నంబర్ చెప్తా, మీరు ఎవడైనా నా మీద లైవ్లు పెట్టినా, నా మీద వీడియోలు చేసినా, నా నంబర్ వాళ్ళకి చెప్పండి, నాకు ఫోన్ చేయమని చెప్పండి. 6301945936. ఈ నంబర్ తెలియదేమి కాదు, మొత్తం యావత్ క్రైస్తవ సమాజం అంతటికి తెలుసు. అభినయ్ దర్శన్ నంబర్ అది. ఫోన్ చేసి నాతో మాట్లాడండి, దమ్ము ధైర్యం ఉంటే నాతో మాట్లాడండి. ఏ సేవకుడైనా సరే మీరు నాతో మాట్లాడండి. నా మీద లైవ్లు పెట్టి ఇంకోటి ఎవడో పెట్టాడు, ఏం పేరు ఆయన పేరు చెప్పడానికి, సురేష్ అన్నట. అభినయ్ దర్శన్ ఆటలు ఇక చాలు, చేసిన వ్యాపారం ఇక చాలు. ఏం వ్యాపారం చేశా? బట్టల వ్యాపారమా? ఏం వ్యాపారం చేశాను? చూపించి ఏం వ్యాపారం చేశాను? అరే పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది. నా ప్రతి వీడియోలో నా ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. మీకు ఒకవేళ మేనేజర్ కనుక తెలుసుంటే, అభినయ్ దర్శన్కి కోట్ల రూపాయలు వచ్చేసాయి అని ఫీల్ అయిపోతున్నారు కదా మీరు, బ్యాంక్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటారా? ఇంతకంటే నేను ఇంక ఓపెన్ ఛాలెంజ్ చేయను. నా బ్యాంక్ బ్యాలెన్సు కనీసం 5 లక్షలు ఉందనుకోండి, ఆ డబ్బంతా మీకే ఇచ్చేస్తా. ఎంక్వైరీ చేసుకోండి. నా అకౌంట్ నెంబర్ అదే కదా, ట్రాన్సాక్షన్స్ అన్ని అందులోనే ఉంటాయి కదా, నా ఫోన్పే గూగుల్ పే కూడా దానికి కనెక్ట్ అయింది కదా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను సేవకులందరికీ. ఎవడెవడైతే అభినయ్ దర్శన్ డబ్బులు లక్షలకు లక్షలు దండుకుంటున్నాడు అంటున్నాడో, ఒకటే ఛాలెంజ్, నా అకౌంట్ నెంబర్ ఉంది కదా, బ్యాంక్కి వెళ్ళి ఎస్బీఐకి
ట్రాన్సాక్షన్స్ తీయండి. అప్పుడైనా సిగ్గు వస్తుంది మీకు, అప్పుడైనా బుద్ధి వస్తుంది మీకు. నేను చేసిన కార్యక్రమాలు మీరు చేస్తున్నారా? నిన్నటికి నిన్న పొద్దున సాలూరుకి వెళ్ళి 50,000 రూపాయలని నన్ను నమ్మి, సిపిఎఫ్ నమ్మి, లుమిని అనే ఒక సిస్టర్ ప్రతి వారానికి ఒకసారి మాకు సపోర్ట్ చేస్తుంటే ఆ డబ్బును తీసుకెళ్ళి సేవకులకు, నిరుపేద సేవకులకి, సాలూరు దగ్గర ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులకి 10 మంది పాస్టర్లకి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున నా చేతి నుంచి ఇచ్చొచ్చాను నేను. మీరు చేయండి అది. ప్రతి నెల 2 మీటింగులు పెడుతున్నాం మేము క్రైస్తవుల్లో రాజకీయ అవగాహన తీసుకురావడానికి. ఒక్క మీటింగ్కి 2 లక్షలు ఖర్చు పెడుతున్నాం. మీరు చేయండి ఆ పని. మీ తాత ముత్తాతలు ఇస్తున్నారు డబ్బులు, మాకు క్రైస్తవులు సపోర్ట్ చేస్తున్నారు. ఇచ్చిన సపోర్ట్ని న్యాయబద్ధంగా, హానెస్ట్గా మేము ఖర్చు పెడుతున్నాం. మాకు కోట్ల డబ్బులు వస్తున్నాయనుకుంటే నా అకౌంట్ నెంబర్ అక్కడే ఉంది, బ్యాంకుకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. లేదా నాకే ఫోన్ చేసి, అభినయ్ దర్శన్ నీ బ్యాంక్ డీటెయిల్స్ మాకు కావాలి, నీ యొక్క ట్రాన్సాక్షన్స్ మాకు కావాలంటే చెప్పండి, రేపే ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి మీ మొక్కాను కొడతా, చూసుకోండి. మార్చి 25వ తారీఖు నుంచి ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన నెక్స్ట్ డే నుంచి జూన్ 9 వరకు, ఈ రోజు వరకు నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం మీ మొహాన కొడతాను. అప్పుడైనా మీకు సిగ్గు వస్తుందేమో తెలుస్తుంది నాకు, అప్పటికైనా బుద్ధి వస్తుందేమో చూద్దాం, అర్థం చేసుకుంటారేమో చూద్దాం. పిచ్చివాగుడు ఒకడు ఎదుగుతున్నాడంటే ఓర్చుకోలేరు క్రైస్తవులు. ఒకడు ముందుకు వెళ్తున్నాడంటే కాళ్ళు పట్టుకుని లాగేస్తారు పాస్టర్లు. సార్, మన క్రైస్తవుల్లో ప్రాబ్లం ఏంటంటే ఇదే. తప్పు చేస్తే కడుపులో దాచుకునే రోజు ఏదైతే ఎప్పుడైతే వస్తుందో క్రైస్తవుల్లో, పాస్టర్లలో, ఆ రోజే క్రైస్తవుల ఐక్యత వచ్చిందని అర్థం. అభినయ దర్శన్ తప్పు దొరికితే 10 మంది లైవ్లు పెడతారు. ఎప్పుడు మారుద్ది వైఖరి? అసెంబ్లీకి వెళ్ళాలి, పార్లమెంట్కి వెళ్ళాలి. సార్, ముందు మనం మారాలి సార్. ముందు మనం మారి ఒకడు తప్పు చేస్తే ఫోన్లో మందలిచ్చే స్థితికి రావాలి మనం, లేదా ఇంటికి వెళ్ళి మాట్లాడే స్థితికి రావాలి మనం, లేదా ఆ నలుగురిని కూర్చోబెట్టి మాట్లాడే స్థితికి రావాలి మనం. ఫోన్ ఉంది కదా అని చెప్పి టక్కని లైవ్లు పెట్టుకోవడం కాదు, రచ్చకిడ్చడం, బజార్కిడ్చడం కాదు. చిన్నపిల్లలు ఏం కాదు మీరు. నా మీద ఇప్పుడు ఈరోజు ఎంత టైం అవుతుంది? 8:30 స్టార్ట్ అయిపోతుంది సీరియల్ లాగా. ఈ రోజు నుంచి ఒక వారం రోజులు వస్తాయి నా మీద లైవ్లు, డైలీ సీరియల్ నా మీద, నా ఫోటోలు పెట్టుకొని. అరే నాకు ఫోన్ చేసి చావండ్రా బాబు, మీ ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను. నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి నేను చెప్తా, నాకు ఎంత డబ్బులు వస్తున్నాయో నేను చెప్తా, ఎవరెవరు ఇస్తున్నారో నేను చెప్తా, ఆ డబ్బులు ఏం చేస్తున్నారో నేను చెప్తా, ఎక్కడ ఖర్చు పెట్టానో ఫొటోస్, వీడియోలను చూపిస్తా. అన్నీ నా దగ్గర ఉంటే మీరు వీడియోలో పెట్టుకుంటారంటే నన్ను అడగకుండా నాకు అర్థం కాదు. మీరు నన్ను అడగండి, ఓపెన్గా చెప్తా. ఐఎమ్ ఓపెన్ బుక్, ఓపెన్గా ఉంటా. ఒక సురేష్ అన్న కానీ, ఇంకొక ఆ సత్యాన్వేషణ అంటోడు ఎవడో ఆడు కానీ, ఇంకోడు ఎవరైనా సరే నన్ను అడగండి. అసలు ఎంత డబ్బు వస్తుందిరా బాబు నీకు? ప్రవీణ్ పగడాల గారి పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాను నేను. ఎక్కడ చేశాను? ఎప్పుడు చేశాను? ప్రవీణ్ పగడాల గారు చనిపోయింది మార్చి 24వ తారీఖు సాయంకాలం రాత్రి. మార్చి 25 నుంచి జూన్ 9వ తారీఖు వరకు నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం మీ ముందు పెడతా. మీరు అన్నట్టుగా నా అకౌంట్లో లక్షలు లేకపోతే, రాకపోయింటే మీరు ఏం చేస్తారు? ఛాలెంజ్ చేయండి నాతో, ధైర్యం ఉంటే. నేను ట్రాన్సాక్షన్స్ తీసుకొని వస్తాను. నా ఫోన్పే, గూగుల్ పే కనెక్ట్ అయిన నా బ్యాంక్ అకౌంట్ నంబర్, ఈరోజు నా యూట్యూబ్లో వీడియోలో డిస్ప్లే అవుతున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకొని వస్తాను. మీరు చూపించండి నాకు ఎన్ని లక్షలు ట్రాన్సాక్షన్స్ అయ్యి. లక్షలు. ఇంకోటి మాట్లాడుతున్నాడు, కోట్లు వచ్చాయట, కోట్లు. కాబట్టి అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకొని మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. నా మీద వీడియోలు పెట్టడం మానేయండి. నా మీదే కాదు, ఏ సేవకుడు మీద వీడియోలు పెట్టకూడదు. అప్పుడే ఐక్యత, అప్పుడే మనం గెలుస్తాం, అప్పుడే అసెంబ్లీకి వెళ్ళగలుగుతాం, అప్పుడే రాజకీయాలు ముందుకు సాగగలుగుతాం, అప్పుడే ఏదైనా సరే క్రైస్తవుడి యొక్క బలం చూపించుకోగలుగుతాం. అర్థం చేసుకొని దయచేసి ఎవడు తప్పు చేసినా ఫోన్లు చేసి మందలించడు, కానీ వీడియోలు పెట్టద్దండి సార్. దయచేసి అర్థం చేసుకోండి. వీడియోలు పెట్టి మన పరువు మనం తీసుకున్నది చాలిక. ఒకటి చెప్పాలన్నా, ఆ కరుణాకర్ సుగుణ, లలిత్ కుమారు, ఆ హమారా ప్రసాద్, ఆ మనోహర్ దాస్, హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. వాళ్ళల్లో వాళ్ళు ఏ రోజు కొట్టుకోలేదు, వాళ్ళని వాళ్ళు ఏ రోజు తిట్టుకోలేదు, వాళ్ళని వాళ్ళు ఏ రోజు తక్కువ చేసి మాట్లాడుకోలేదు, ఒకరి మీద ఒకరు వాళ్ళు ఎప్పుడు వీడియోలో పెట్టుకోలేదు. మనకే సిగ్గులేని వాళ్ళం కాబట్టి
నా మీద ఇంకొకటి మీద నేను, వాడి మీద నేను, నా మీద వాడు, ఇలా పెట్టుకొని మన విలువ, మన పరువు మనమే దిగజార్చుకొని ఈరోజు సేవకుడిని చంపినా సరే ఏ సేవకుడు నోరు విప్పట్లే అన్నటువంటి దుస్థితికి దిగజారిపోయాం మనం. వాళ్ళు బెటరా, మనం బెటరా చెప్పండి? ఏదో అభినయ దర్శన్ పెద్ద నేరం రేపు చేసినట్టుగా వ్యాపారం చేస్తున్నాడు. ఏం తెలుసు మీకు నా గురించి? ఏం తెలుసు మీకు నా గురించి? నేను వాడే కారు ఏంటో తెలుసా మీకు? నా కారు చూసారు మీరు? నా కారు ఒకసారి ఎక్కితే ఇంకోసారి ఎక్కరు మీరు నా కారు. తెలుసా విషయం మీకు? నాకు సొంత ఇల్లు లేదు, ఆ విషయం తెలుసా మీకు? ఏం తెలుసు మీకు నా గురించి? ఏదో కోట్ల లక్షలు వస్తున్నట్టుగా. అరే తెలుసుకొని మాట్లాడండి, తెలియంది మాట్లాడద్దంటారా ఫూల్స్. బుద్ధి జ్ఞానాన్ని కొంచెం వాడండి. మీకు ఏదైనా నా మీద ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి, మీ ప్రతి సందేహానికి నేను ఆన్సర్ ఇస్తా. నాలో ఏమైనా తప్పులుంటే చెప్పండి, సరి చేసుకుంటా. ఇంతకంటే నేను అర్థమయ్యేలాగా మీకు నేను చెప్పలేను. ఇక మీ సావు మీరు చావండి. ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు పెట్టినటువంటి ఆడియో కాల్కి ప్యూర్ డీటెయిల్డ్ హానెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీరు సాటిస్ఫై అయినా అవ్వకపోయినా ఏం చేయలేను. ఓకే, బెటర్ లక్. నెక్స్ట్ టైం మరలా ఇంకో వీడియో పెడతాను. వైజాగ్లో ఎందుకు మీటింగ్ క్యాన్సిల్ చేసాం అన్న దాని మీద ఒక 5 minutes ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, మరలా నెక్స్ట్ లైవ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒక చిన్న మాట చెప్పి నేను లైవ్ ముగిస్తాను. చాలామంది సిపిఎఫ్లో జాయిన్ అవ్వడానికి అన్నా మీ నంబర్ మాకు చెప్పండి అని అడుగుతున్నారు. 15-20 రోజులు అయిపోయింది సిపిఎఫ్ కాంటాక్ట్ నెంబర్ నేను ఇవ్వక, జాయిన్ అవ్వమని చెప్పక. ఈ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. సిపిఎఫ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి హాయ్ అని వాట్సాప్లో మెసేజ్ చేయండి, మిమ్మల్ని మేము కాంటాక్ట్ అవుతాం. 6301945936 6301945936 ఈ నెంబర్కి మీరు హాయ్ అని టెక్స్ట్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో సిపిఎఫ్లో మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం. ఓకే, అంటిల్ దెన్ గాడ్ బి విత్ యూ, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ ఆల్.